తెలుగు ఆడియన్స్ మా అలాంటి రామచంద్ర టీం అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి వల్ల మన సినిమా ఇంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ. ఇది మీ స్టోరీ, ప్రతి ఒక్క జీవితం స్టోరీ. లోకల్ కింద పెట్టాలి. రెడీ ఓకే. లోకల్ కింద తీయండి. I could not stop. చాలా ఎమోషనల్ అందరూ చాలా మంది. సో ఇద్దరు వేసుకొని really the toughest role you did. See, we got dialogue, so many things, but you did the toughest role. Being a silent lover. And he is Krishna too, Ramachandra too. So that expression, introvert, that's so bad. Director garu. Director garu, next you will direct. Direct pan-Indian, pan-world movies. And we will do it. No one was there beside us. We fought the team. Alanati Ramachandra team, Avinash ji, Anvesh ji, and entire the we worked like mad. Like we don't know what's going to happen. పిచ్చల్లా పనిచేసాం బేసిక్లీ. Our also we don't know what's going to happen. అగైన్ మా నిర్మాతలకి హైనివా క్రియేషన్ శ్రీరామ్ గారికి, హైమావతి గారికి, అలాగే దిల్ రాజు గారికి మా రిలీజ్ ఇప్పుడు ఇంత బాగా జరిగిందని దిల్ రాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. అలాగే మా డైరెక్టర్ గారికి, మ్యూజిక్ శశాంక్ గారికి, అందరికీ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. Actually about the producers, they are the best of the producers. This is unbelievable. E time lo releasing this movie very very difficult, right? Yes. I mean, risk factor. Yes. Mass, always mass, macho man. Mass. See, mass, macho man, X-man, alpha man. E time lo is Sidhu we got also. Hats off to the producers. Shriram garu, Haimavati garu, Jagdish garu. Jagdish garu. Vikram garu, we miss you. Vikram garu, you guys. Morning nunchi. యా మేడం సూపర్ మంచి తెలుగు మూవీ అందించారు. మంచిది. చాలా థ్యాంక్ యూ. ఓకే. ఏ నవీన్ తీసుకెళ్ళి జరగండి మేడం ప్లీజ్. చాలా బాగుంది. ఐ మీన్ తెలియదు, ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇది వాస్ క్రైయింగ్ ఫర్ సిద్ధు. అంటే థియేటర్ మీరు ఎక్స్పెక్ట్ చేయనంత రెస్పాన్స్ ఉందా? మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సంతోషంగా ఉంది. బాగా నవ్వుకున్నారు, బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యారు, ఎంజాయ్ చేశారు. యాక్చువల్లీ ఆడియన్స్ లాగా చూస్తాము కదా. సో దట్స్ ద we were like audience, we were like oh Sidhu చాలా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫన్ బాగా. And the actors, not only Sidhu Dharani, 5 actors, Sudamma garu, Brahmaji garu, Pramodini garu, Appaji garu, Chaitanya garu, Venkatesh garu, Divya garu, Sneha garu, all and mana director garu, Akash garu, team DOP and Shashank garu. శశాంక్ గారు మ్యూజిక్, ప్రేమ్ గారి అందరూ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ మీడియా వెరీ మచ్. తెలుగు మీడియా, తెలుగు ఆడియన్స్ బెస్ట్. ప్లీజ్ హెల్ప్ us to grow the దానికన్నా బాగా వచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. అదే దానికన్నా బాగా వచ్చింది అనుకున్నాను. let's see after next shows. If first show expect నిజంగా చదువుతూ so many all the books, I mean థ్యాంక్ యూ. మొత్తం ticket houseful. Our some people came but so many other people will come, we didn't even expect. ఎమోషన్ ఫీల్ అయ్యారు. హాల్లో ఆడియన్స్ రెస్పాన్స్ చేసి మీరు అలా super I was like audience లాగా చూసా. ఎందుకబ్బా అలనాటి రామచంద్రుడు అని చెప్పి అనుకున్నాను. బట్ మహేష్ బాబు గారి మురారి మూవీలో ఒక సాంగ్ లైన్ అది, కానీ సినిమా వచ్చి చూసిన తర్వాత తెలుస్తుంది అలనాటి రామచంద్రుడు అంటే నిజంగానే రామచంద్రుడు. ఆ రాముడు ఆశీర్వాదాలు ఈ సినిమాకు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ గారికి మంచి కలెక్షన్తో డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేచర్ అనే కాన్సెప్ట్ మీద తీసుకెళ్లే స్టోరీ. నేచర్కు ఎలా ఉంటుంది అని చూపించాడు. అండ్ మనాలికి తీసుకెళ్ళి ధరణి అనే క్యారెక్టర్ మీద హీరోయిన్ తీసుకెళ్ళి ఆ స్టోరీని ఎలా చూపించారంటే కళ్ళెక్కనట్టు చూపించాడండి. పిన్ డ్రాప్ సైలెంట్. ప్రతి ఒక్క ఆడియన్ అలా మ్యూజిక్ సినిమా మ్యూజిక్ వలన కావచ్చు, ఆ డైరెక్టర్ చూపించిన స్క్రీన్ ప్లేనే కావచ్చు, కానీ ఆ స్టోరీ లైన్ కావచ్చు, అలా పిన్ డ్రాప్ సైలెంట్గా అలా చూస్తున్నారు ఆకాశానికి వేసి ఆ స్క్రీన్ పైన 7 స్క్రీన్ పైన అందరూ అలా పిన్ డ్రాప్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను కామన్ మ్యాన్గా చెప్తున్నాను అండ్ నేను డెబ్యూ డైరెక్టర్ని. సో ఈ స్క్రీన్ మీద ఎలా ఆయన ప్రజెంట్ చేసి చూపించి అందరినీ ఎవరి క్యారెక్టర్ని ఎలా చూపించాడు ఆయనకు నిజంగా ఈ సినిమా తర్వాత దిల్ రాజు గారు కావచ్చు,
అండ్ పీపుల్స్ మీడియా పెద్ద పెద్ద బ్యానర్స్ పిలిచి ఆయనకు అవకాశాలు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ ప్రొడ్యూసర్ గారు ఎంత ధైర్యంగా ఆయనను డెబ్యూటీ డైరెక్టర్గా అవకాశం ఇచ్చి ఈ సినిమాను సక్సెస్ చేయించుకున్నారు. అండ్ ప్రొడ్యూసర్ గారు మీకు ఈ సినిమాతో మీ అబ్బాయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడండి. నెక్స్ట్ మళ్ళీ మంచి మూవీ చేస్తాడు, మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. మీ అందరికీ ఒక మంచి సినిమా ఇచ్చాను. సో ఈ రాముడికి కూడా ఈరోజు సినిమా ఇక్కడ ప్రజెంట్ చేయడానికి అడుగడుగున ప్రతి ఒక్కరు సాయం చేశారు. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. సినిమా ఇంతమంది ఆడియన్స్లో కూర్చొని చూస్తూ ఉంటే చాలా ఆనందం అనిపించింది. అద్భుతంగా వచ్చింది, మంచి రెస్పాన్స్ ఉంది. మీరు చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ రెస్పాన్స్ ఆ కామెడీకి, ఆ మ్యూజిక్, ఆ క్లాప్స్, ఆ నవ్వులు అనేది చూస్తూ ఉంటే చాలాసార్లు కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. చాలా ఆనందం అనిపించింది. వెరీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అండి. అలనాటి రామచంద్రుడు అన్నాను కదా, ఆనాటి రాముడు తన ఫ్యామిలీని, సత్యాన్ని, ధర్మాన్ని జయించడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో మా సినిమాలో హీరో అదే భారాన్ని మోస్తూ ఒక సత్యంతో, ఒక నిజాయితీతో హీరోయిన్ హృదయాన్ని దోచుకోవాలనేతో అతను ఎలా కష్టపడి చివరి సాధించుకున్నదే స్టోరీ. చాలా బాగా వచ్చింది, చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీతో అందరికీ వచ్చి కూర్చొని ఆహ్లాదకరంగా ఒక ఫీల్ గుడ్ మూవీగా ఉంటుంది. ఆ మ్యూజిక్ కానీ మీకు ప్రతి ఒక్కరికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అది ఇప్పుడు ఎంతమంది ఆడియన్స్ చూసిన తర్వాత, వాళ్ళ రెస్పాన్స్ చూసిన తర్వాత మా కాన్ఫిడెన్స్ అన్ని టైమ్స్ రెట్టింపైంది. అది సాంగ్స్ సక్సెస్ అయినాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. ఇతను మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు, అందరు కొత్త వాళ్ళు కదని. అందరు కొత్త వాళ్ళే, కాబట్టి వాళ్ళు వేరే వేరే షార్ట్ ఫిల్మ్స్ కానీ, సాంగ్స్ కానీ వేరే వేరే చేశారు. మీరు చూస్తగిన కొత్త వాళ్ళు సినిమా చేసినారు అని మీకు ఫీల్ అనిపించదు. అది మాత్రము 100% నమ్ముతున్నాను. అదే ఫీల్ నేను ఎంజాయ్ చేశాను ఇన్సైడ్. అలనాటి రామచంద్రుడు సినిమా చూశాను. నాకైతే 100కి 200% నచ్చింది. ఒక్క 1 సెకండ్ కూడా బోర్ లేకుండా వెళ్ళిపోయింది సినిమా. అందరు ఆర్టిస్టులు బాగా చేశారు, అందరు భుజాల మీద వేసుకొని చేశారు. ఫస్ట్ హాఫ్లో అయితే ఆ కామెడీ సీన్స్ మనకు చూస్తుంటే విజువలైజేషన్ పాతగానే అనిపిస్తుంది, కానీ ప్రతి డైలాగులో కొత్తదనం ఉంది. మేకింగ్ స్టైల్, స్క్రీన్ ప్లే, అసలు డైరెక్టర్ గ్రేట్ అబ్బా. కొత్త యాక్టర్స్ అదరగొట్టారు అసలు. వాళ్ళందరికీ లైఫ్ అసలు నాకు అనిపించింది, నాకెందుకు ఇందులో క్యారెక్టర్ రాకపోయానని. నేనైతే ఫ్రీగా చేసేవాడిని ఇలాంటి సినిమాలో. నాకు అంత బాగా నచ్చింది. అంత హైలైట్, మొత్తం సినిమా మొత్తం హైలైట్ అండి. ఎక్కడ తీసి పడేయడానికి లేదు. ఫ్యామిలీ ఎంతండి, మనిషి అనేవాడు రావాలి సినిమాకి. మనిషి అయితే చాలు. పిల్లల దగ్గర, చిన్న పిల్లలు కూడా ఎంత బాగా చేశాడు. చిన్న పాప చేసింది, ఎక్సలెంట్ చేసింది అనమాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, యూత్, పెద్దోళ్ళు, ఎవ్రీ పర్సన్. చాలా బాగుంది మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. క్లాసికల్ టచ్ ఇచ్చాడు మ్యూజిక్. చాలా హార్డ్. స్క్రీన్ ప్లే నంబర్ 1. దీనికి అవార్డ్స్ కూడా వస్తాయి అసలు నాకు చెప్పాలంటే. చాలా కొత్తగా ఉంది. చెప్పడానికి ఒక మాట కాదు, రాయాలంటే 10 పేజీలు రివ్యూ రాయొచ్చు దీనికి. అంత బాగుంది సినిమా. కాబట్టి అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి. కొత్త వాళ్ళని చిన్న చూపు చూడకండి. అది వేరు అంటే ఇది వేరు. దీని స్థాయిలో ఇది అద్భుతంగా ఉంది. ఆడియన్స్ అందరూ చూడండి. ఒకసారి కాదు 10 సార్లు చూడండి. నన్ను అడిగితే 10 సార్లు చూసినా మీరు బోర్ కొట్టదు. మీకు బోర్ కొట్టిందని చెప్పండి, నేను మీకు డబ్బులు ఇప్పిస్తా. అంత బాగుంది సినిమా. 1 మినిట్ అన్నీ ఇది ఒకటే చూశాను, వేరే సినిమాలు చూడలేదు. చూసినంత వరకు మాత్రం అస్సలు 1 మినిట్ కూడా బోర్ లేకుండా సాగుద్ది సినిమా. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది సినిమా. ఎక్కడ నేను కదలలేదు, ఇలా కళ్ళంట వస్తూనే ఉన్నాయి తడి. అంత బాగుంది. 5కి 5, 10కి 10, 100కి 100. ఓకే. మూవీ చాలా బాగుందండి. మీరందరూ వెళ్ళి ఈ కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూసే మూవీ ఇది. చాలా బాగా వచ్చింది. మ్యూజిక్ అండ్ సాంగ్స్, లిరిక్స్ చాలా బాగున్నాయి. అందరూ వెళ్ళి చూడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారండి.
థ్యాంక్ యూ సో మచ్. మూవీ అయితే చాలా బాగుంది. డైరెక్షన్, యాక్టర్స్ అంతా కొత్త టీం, ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసిన మూవీ. సో చాలా బాగుంది. ఫాదర్ డాటర్ ఇమోషన్, మ్యూజిక్, బీజిఎం అన్నీ బాగుంది. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అలనాటి రామచంద్రుడు. మీ లైఫ్లో కనెక్ట్ అయ్యే పాయింట్ ఏదైనా? నా లైఫ్లో కనెక్ట్ అయిందా? ఫాదర్ డాటర్ ఇమోషన్ అనమాట. బాండ్ ఏది యాజ్ అ డాటర్ నేనైతే ఏ బాండ్ షేర్ చేస్తానో ఫాదర్తో, ఆ కనెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. హైలైట్స్ ఏంటంటే మూవీలో? హైలైట్స్ అదే చెప్పాను కదా, ఫాదర్ డాటర్ ఇమోషన్ అండ్ ద వే హీ షోస్ హిస్ లవ్, ఇవన్నీ హైలైట్స్ అనమాట. ముందుకే ఉన్నాను నేను. ఓకే, హైలైట్స్ అదే ఫాదర్ డాటర్ ఇమోషన్ అండ్ ద వే హీ షోస్ హిస్ లవ్, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు అవన్నీ. సో మీరు వచ్చేసి మూవీ చూడాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ చాలా గూస్ బంప్స్ మూమెంట్. తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరో హీరోయిన్ కదా, అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? కొత్త వాళ్ళగా అనిపించలేదు. ఇది యాక్చువల్లీ డెబ్యూ మూవీ. మోక్ష ఆల్రెడీ చేసింది, కానీ వంశీ హ్యాస్ డన్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. బట్ చాలానే బాగా ఎక్స్పీరియన్స్ లాగా చేశారు. మూవీ అలనాటి రామచంద్రుడు అందరూ ఫ్యామిలీతో వచ్చి చూసే మూవీ ఇది. ప్లీజ్ గో అండ్ వాచ్. కొత్త యాక్టర్స్ ఉన్నారు, కొత్త టీం ఉందని ఆలోచించకండి. పక్కా మీ పైసా వసూల్ మూవీ. ఒక మంచి లవ్ స్టోరీ చూసి ఒక మంచి స్మైల్తో వెళ్తారు బయటకి, అది మాత్రం చెప్తాను. డైరెక్షన్ సూపర్. ఆబ్వియస్లీ డైరెక్టర్తో మీకు ఏది సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్, మ్యూజిక్ నుంచి డైరెక్షన్ నుంచి మీకు మొత్తం ఉంటుంది. నో ఇది చాలా వచ్చినా కానీ చూస్తారు కదా, డైరెక్షన్ స్క్రీన్ ప్లే, అదొక డిఫరెంట్ మీకు కనిపిస్తుంది. అది చాలా బాగుంది. మ్యూజికల్ హిట్, అదే చెప్తా, మ్యూజికల్ హిట్. కొత్త వాళ్ళని మాత్రం కాకుండా కొంచెం సపోర్ట్గా చూస్తే మాత్రం ఇట్స్ అ బిగ్ హిట్. సూపర్ కామెడీ. ఆబ్వియస్లీ అది చూసారు కదా థియేటర్లో, అందరు ఎలా నవ్వుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలనాటి రామచంద్రుడు అంటే మన భారతీయుల ఆరాధ్య దైవం రాముడు. ఆయన కష్టాలు పడుతున్నప్పుడు అడుగడుగున ప్రతి ఒక్కరూ ఎలా హెల్ప్ చేసి నిలబెట్టారో, ఆ విధంగా నేను ఈ ఇండస్ట్రీకి రావడానికి